కాదు రచించాను. నువ్వేమో వాడిని గెలుక, వాడేమో నిన్ను గెలుక, మీరేమో నన్ను సావగొడతారు ఎందుకురా? నాకు అర్థం కాదు. ఊకే గమ్మున ఉండలేవారా నువ్వు? అంటే పోయి డోరేమాన్ ఎందుకు గెలుపుతున్నావు నువ్వు? వాడు ఎక్కడి నుంచో మన కాడికి వచ్చి మనతో ఉంటుండు. నువ్వు కొంచెం రెస్పెక్ట్ ఇరా వాడికి. సర్లే అన్న, ఇస్తలే. సర్లేదా, ఇంట్లో ఉండి బోర్ కొడు, అటు ఎటైనా పోదాంపా. ఎటు పోదామన్నా? ఏంటంటే నాకు కూడా తెలియదు, అట్లా తిరిగొద్దామని. ఓకే అన్న, పోని మరి. చలో రే చెల్ చెల్. అవునరా, నేను మర్చిపోయినా. ఈ చాప్ గాడేట్రా? ఇంట్లోనే ఉండన్నా. ఆహా. ఒక నిమిషం ఆగు, ఫోన్ ఎవరో చేస్తుర్రు. మైకల్ ఫోన్ చేస్తుండు. మైకల్ చెప్పు. యస్. యాడున్నావు? ఇంటికాడనే ఉన్నా. ఇగో సిటీలో మన బీచ్ దగ్గర గాజిల్లా హోలోగ్రామ్ పెట్టారంట. అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. నువ్వు కూడా వెళ్తావా? అవునా? హోలోగ్రామా? పోదాం. ఒక పని చేయండి, మీరు ముందు వెళ్ళండి, నేను తర్వాత వస్తా మా భార్య పిల్లలతో. సరే సరే. ఓకే, నో ప్రాబ్లం మైకల్. ఏమైందన్నా? అరే, మన బీచ్ దగ్గర అంట గాడ్జిల్లా పెద్ద హోలోగ్రామ్ పెట్టిరంట, టూరిస్టుల్ని అట్రాక్ట్ చేయడానికి. అవునా? అవునరా. వెళ్ళి చూద్దామా? పామరే, ఇంకెందుకు ఆలస్యం, చక్క చక్క ఊరు. ఇప్పుడు గాజిల్లాని చూసే అవకాశం లేదుగా అన్న. మనం హోలోగ్రామ్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుదాం. సరేరా, సరే సరే. డోరేమాన్గా నువ్వు ఎప్పుడైనా చూసినావా గాడ్జిల్లని? లేదన్నా, నేను ఎప్పుడు చూడలే. అవునా? మీరు చూడలే, నేను చూడలే. అంటే ఇప్పుడు మనం చూడాలి పోయి. అవునన్నా. ఏయ్, ఇప్పుడు మనం పోయి గార్జిలను చూడబోతున్నాం. మనం ఇప్పుడు ఎంత స్పీడ్గా పోవాలంటే అంత స్పీడ్గా పోవాలిరా, ఎందుకంటే హౌలోగ్రామ్ అంటారు కాబట్టి అది ఎప్పుడైనా బుస్ అవ్వచ్చు. ఏమంటావు రసించన్? అవునన్నా, నువ్వు చెప్పేది కరెక్టే. ఫాస్ట్ గా పోనీ, ఫాస్ట్ గా పోనీ. ఓ అన్న, ఆగాగు, చిన్నగా పోనీ, చిన్నగా పోనీ. నాకు భయం ఉందన్న నీ డ్రైవింగ్ అంటే. ఏం భయపడకరా డోరేమాను, నేనున్నాగా. నువ్వు ఉన్నావు కాబట్టికే అన్న భయం. ఏందే? ఏం లేదన్నా, చిన్నగా పోనీ రాదంటున్నా. సర్లే పోతా గానీ. అరే, మనం కొత్తగా ఛానల్ పెట్టినాం, చూసే వాళ్ళకి కనీసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పరాదుర్రా, మీ ఫ్యాన్సేగా వాళ్ళు. అవును కదన్నా, మర్చిపోయినా. గాయస్, మీరు నా ఫ్యాన్స్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. చూద్దాం రా సించాన్, నువ్వైతే చెప్పినావు కదా మీ ఫ్యాన్స్ ఎలా సపోర్ట్ చేస్తారో చూద్దాం మన ఛానల్కి. అవునన్నా. ఒరే సించాను, నీ సబ్స్క్రైబర్స్ గనక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నీ పరువు తీస్తా అందరి ముందు. ఓవర్ నైన్, ఈ డోరేమాన్ పరువు తీసినా తీస్తాడు. గాయస్, మీరైతే ఫాస్ట్ గా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే అన్న, నేను చెప్పేశాను. సరే రా సించాన్. ఓకే, మనమైతే ఆల్మోస్ట్గా బీచ్ దగ్గరకు వచ్చేసాం. అరే ఏంద్రా ఈ కారు ఇట్లా పోతుంది? కార్ ప్రాబ్లం కాదన్నా, నీ ప్రాబ్లం. అంటే ఇప్పుడు మన తప్పున్నా కానీ మనం అవతల మీద నెట్టాలి కదా. అవునన్నా, నీకెప్పటి నుంచి ఇదే ఉంది. ఏంద్రా? ఏం లేదులన్నా, నువ్వు మంచిగా తోలుతున్నావు అని చెప్తున్నా. దీనికేం తక్కువ లేదురా నీకు. అలా కాదన్నా. ఎలా కాదు కానీ, నువ్వు ఇద్దరు గమ్మున కూర్చోర్రి. మనం బీచ్ దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు మనం ఈ పియర్స్ లోపలికి అయితే పోవాలి. నాకు తెలిసి అక్కడ ఎంతమంది జనాలు ఉంటారో ఏంటో నాకు తెలియదు కానీ గట్టిగా ఉంటారో అనిపిస్తుందిరా నాకైతే. నాకు కూడా అదే అనిపిస్తుందన్నా. ఓకేరా, మనమైతే పియర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే పోవాలి. ఏయ్, సించాన్ గాడు, డోరేమన్ గాడు గాడ్జిల్లా హోలోగ్రామ్ అయితే చూస్తారు. నువ్వు కూడా చూస్తావు కన్నా. అంటే నాకు కొంచెం హ్యాపీగా ఉందిరా, అందుకే అట్లా చెప్తున్నా. అవునలే అన్న, నీ కోపం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేకపోతున్నాం మేము. సెటర్ అయ్యకరా సించాను. సర్లే అన్న, ఏదో ఉట్టికి అట్లా చెప్పినా. నువ్వు అనేదానికి బాధ లేదు లేరా, ఇంటికి చెప్పింలే నేను కూడా. సర్లే అన్న. మనమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇట్లా సీదా పోవాలి మనమైతే. అన్న, వాటర్ లో నుంచి పోనీ రాదు. ఓకేరా, నీ కోరిక కాదంటనా, పోనిస్తున్నా. ఎయ్ చ చ చ చ చ చ చ. ఇప్పుడైతే మనం జిల్లా దగ్గరికి పోతున్నాం. ఆగాదరా సించాన్గా, పోతున్నాగా, ఎందుకు ఇలా పాటలు పాడుతున్నావు? సారీ అన్న, సారీ. సరే సరేలే. ఏందిరా ఇక్కడ ఇంతమంది ఉన్నారు? ఈ సిటీ మొత్తం నాశనం అయిపోయినా పర్లేదు కానీ ఈ బీచ్ లో ఉండే వాళ్ళకి మాత్రం వీళ్ళ ఎంజాయ్మెంట్ మాత్రం కావాలి. అవునన్నా, ఎంతమంది ఉన్నారో చూడు. అవునరా నాయన, ఇంతమంది ఉన్నారేంద్రా. ఓకే, మనమైతే ఇక్కడే అని చెప్పి లొకేషన్ మరి ఎక్కడ నాకు తెలీదు. వీళ్ళు చూడరా. ఏందిరా, ఏం చెప్తున్నాను? నిన్నేం కాదు లేరా నాయన. ఓకే, మనమైతే గాడ్జిల్లా ఉన్న లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నారేంట్రా? బౌన్సర్లు, పోలీసులు, స్పాట్ ఫోర్స్ రా. అవునన్నా. ఏ బాబు, కారు ఇక్కడ పెట్టొద్దు. ఎక్కడ పెట్టాలన్నా? నేను చూస్తలే, నువ్వు దిగురా పుట్టోడా. రే, ఎవర్రా నువ్వు? నన్ను నెట్టేసావు కార్ల నుంచి. నీకెంత ధైర్యం రా? బయటికి రారా నువ్వు. ఈ రోజు నీ పని చెప్తా చూడు. నన్నే బయటికి తోస్తావా? చూడు పిల్లోడా, ఇదంతా ఒక ప్రొసీజర్, అర్థం చేసుకో. అర్థమేం లేదు. నువ్వు నన్ను ఎందుకు తోసావురా కార్ల నుంచి? ఎందుకు తోసావు చెప్పు. ఈ రోజు నిన్ను మామూలుగా ఒత్తుకను. ఈ రోజు నీ పని చెప్తా చూడు. అరే సించాన్గా, వదిలే రాదురా, ఈయనే కదరా పార్కింగ్ లాటు. ఎందుకురా వాడిని అట్లా కొడుతున్నావు? పోనీ పోనీ, నువ్వు లేట్ చేస్తున్నారు, మళ్ళీ నన్ను కారు నుంచి నెట్టేస్తాడు. ఓకే ఓకే, సించాన్గా ఇంకా వచ్చారా? సర్లే అన్న. ఇక్కడ ముందే ఉంటుంది పార్కింగ్ లాటు,
ఇక్కడ పెట్టుకో కార్లు. చూడు బాబు, మా ప్రొసీజర్లు మాకుంటాయి అంతే. మిమ్మల్ని లేదో చేద్దామని మాకేం లేదు. సర్లే భయ్యా, నేను అర్థం చేసుకునిలే. ఆడో చిన్న పిల్లోడు, వానికి ఏం తెలియదులే, వదిలేవాడిని. అదేగా, అందుకనేగా నేను కూడా ఏమనట్లే. ఒరే ఆగ్రా, ఏమన్నావురా చిన్నపిల్లడా? వస్తున్నాగు, ఈ రోజు నిన్ను చంపిస్తాక నాగు. ఎక్కడికి రా పోతున్నావు? ఓ ప్రొసీజరా? ఏం ప్రొసీజర్ రా? చిన్నపిల్లల్ని కారు నుంచి పడేయడమా? అవును, అది కూడా కరెక్టే. సించన్ గారు చెప్పింది కూడా నిజమే. అవును బ్రో, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది. సారీ బ్రదర్, తప్పైపోయింది. నువ్వు ఉండన్నా, వాంతో మాట్లాడింది దారా. నేను చంపేస్తాను నేను. వదిలేరా సించన్ నా మాటను. సర్లే అన్న, నీ కోసమనే వదిలేస్తున్నా. దారా గాజుల దగ్గర పోయి ఒక ఫోటో దిగుదాం. సర్లే అన్న. చూడు బాబు, ఫోటోలు గిట్టలు అలా లేవు. ఒరే నువ్వు నోరు మూసుకోరా బట్ట. నా గనక కోపం వచ్చిందనుకో, ఒక పిత్త తట్టుకోలేవు నువ్వు. ఓర్నైనా నువ్వు పిత్తో కానీ గమ్మునుంటారా బాబు. మీ ఇద్దరు ఆపండి జరా. మీకేం పనిలేదా ఏంది? అంత పెద్ద హోలోగ్రామ్ని ఆడ పెట్టుకుని అక్కడ అంతమంది జనాలు ఉన్నారు. మంచిగా గొడుగు కింద కూర్చొని ఏంది మీ ఎంజాయ్మెంట్? అటు పోండి. అమ్మ ఎక్కడి దొరికింది? అమ్మా నీకే చెప్పేది, వెళ్ళిపో ఇక్కడ నుంచి, వెళ్ళిపో. ఏం పనిలేదు పాటలేదు మీకు? అంత పెద్ద హోలోగ్రామ్ని ముందు పెట్టుకొని మంచిగా ఈడ కూర్చొని ఎంజాయ్ చేస్తుర్రు. చూసే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? ఏమనుకుంటారేందా ఇడియట్? థ్యాంక్ యూ. ఓకేరా, మనం అయితే హోలోగ్రామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడరా నాయన ఎంత పెద్దగా ఉందో గాజిల్లా. అవునన్నా. ఇక నా డ్యూటీ అయిపోయింది, నేను అక్కడికి వెళ్ళిపోతా. మీ పనులు మీరు చూసుకోండి ఇక. ఓకే బ్రో, ఓకే. సించన్గా దగ్గర పోదామా? పోదాం పదన్నా, మనల్ని ఎవరన్నా ఆపేది? అవునరా, నువ్వు పక్కన ఉండగా నన్ను ఎవరు రాపేది? రే డోరేమాన్ గా నవ్వినామనుకో, చంపేస్తా నిన్ను. నేనే నవ్వలేదే పొట్టోడా. అరే మీ ఇద్దరు ఆపండ్రా జరా. గాడ్జిల్లాని చూద్దామని వస్తే ఎందుకురా మీరు ఇట్లా గొడవ పడుతుర్రు? ఫస్ట్ ఈ డోరేమానే స్టార్ట్ చేసిందన్నా. మళ్ళీ మీ ఇద్దరు స్టార్ట్ చేసిర్రా? నా మాటిని గమ్మున ఉండండి. అక్కడ పోయి చూద్దాం, ఆగు. వాళ్ళు ఏం మాట్లాడుతుర్రో, మరి ఏం సంగతో, అసలు ఎవరు దీన్ని ఇట్లా పెట్టిర్రో అంతా తెలుసుకుందాంపా. ఏముంది, చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్. గాయస్, మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే భయ్యా, ఎవరు ఈ హోలోగ్రామ్ని తయారు చేసింది? అదే FBI ఏజెంట్స్. అవునా, బాగుంది. బాగుంది కాబట్టి ఇక్కడ పెట్టింది. ఓర్ని బల్బు తగలయ్యా. ఆగరా, ఒక ఫోటో తీసుకుందాం గాడ్జిల్లని. ఓహో, చూర్రా కాళ్ళు ఎంత పెద్దగా ఉందో. నోరు చూడు. ఓవరాల్గా గాడ్జిల్లా బాగుంది, ఎందుకంటే అది ఎప్పుడు బాగానే ఉంటుంది. సర్లే, దగ్గర పోదామంటే భయం అవుతుందిరా. వీళ్ళు ఏమైనా అంటారేమో. నువ్వేం భయపడకన్నా, వీళ్ళేమనేది నిన్ను. వీళ్ళు ఏమన్నారని కాదు కానీ ఏదో అట్లా. సర్లే కానీ. అన్నా ఏందన్నా సౌండ్? నాకు తెలియదురా, ఏదో అలల సప్పుడు వినపడుతుంది. అలరా సప్పుడు అట్నుంచే వస్తుందన్నా, స్కై బ్లూ కలర్ లో మెరుస్తుంది. అరే ఆ తోకేంద్ర అంత పెద్దగా ఉంది. నాకు తెలియదన్నా. అరే ఏంద్ర ఇది? అన్నా అన్నా, గాడ్జిల్లా వస్తుందన్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా. అరే అవునరా, గాడ్జిల్లా వచ్చింది. ఏంద్ర ఇది ఇట్లా వస్తుంది? దీని కోపం వచ్చినట్టుందిరా. అవునన్నా, తన హోలోగ్రామ్ ని పెట్టారు కదా వీళ్ళు, అందుకే కోపం వచ్చుంటుంది. అవునరా సించాన్, కరెక్ట్ గా చెప్పావు. ఇక్కడ ఉంటే మనల్ని ఇది తొక్కేస్తుందేమో. ఆడుకోదాంపా. సార్ గాడ్జిల్లా వచ్చేసింది. అర్జెంట్ గా హోలోగ్రామ్ ని ఆపేయండి. గాడ్జిల్లా కనపడకుండా చేయండి. ఓకే సార్. అరే వీళ్ళు హోలోగ్రామ్ ని బంద్ చేసిరు కానీ దానికి తెలియకుండా ఉండదా ఏంటి? అది వచ్చేసిందిరా. సార్ హోలోగ్రామ్ మిషన్ ని గాడ్జిల్లా ఖరాబ్ చేసేసింది. ఇప్పుడు హోలోగ్రామ్ వచ్చిన ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది, ఇష్టం ఉన్నప్పుడు పోతుంది. బా, దొరికిపోయారు రైల్లో. అది చూడరా ఎంత వైల్డ్ గా చూస్తుందో దానికి వెళ్ళి. దానికి చాలా కోపం వచ్చినట్టుంది వీళ్ళు దాని హోలోగ్రామ్ ని పెట్టినందుకు. అవునన్నా. అబ్బా, వీళ్ళ పని అయిపోయిందిరా. గాడ్జిల్లా చేతిలో అది వస్తుంది, హోలోగ్రామ్ దగ్గరికి పోతుంది. దాని డౌట్ వస్తున్నట్టుందిరా, హోలోగ్రామ్ యాడుందని. వీళ్ళు బంద్ చేస్తారు కదా, ఒక ఆన్ అయింది, మళ్ళీ ఆఫ్ అయింది. దానికి డౌట్ వచ్చిందిరా, అదేమైనా అటాక్ చేస్తుందేమోరా. అవునన్నా, నాకు కూడా అనిపిస్తుంది. మళ్ళీ ఎక్కడికి పోతుందిరా? లేదన్నా, మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఓ ఓ ఓ ఓరే సించాను, భయపడకురా. అన్నా చాలా భయంగా ఉందన్నా, కాపాడన్నా. ఆటోమేటిక్ బ్రెత్ వేస్తుందేమో, ఎవరు తెలుసు. ఒరే ఇదెందుకురా ఇంత ఘోరంగా వస్తుంది? తెలియదన్నా, నాకు తెలిసి ఈ గాడ్జిల్లా ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో. అన్నా నాకేం తెలియదు. ఏందన్నా ఈ గాడ్జిల్లా ఇప్పుడు ఏమైనా చేస్తుందేమో. చేస్తుందని మామూలుగా చెప్తుందిరా, అది ఏదో ఒకటి చేస్తుంది. దాని కోపం వచ్చింది, ఏదో చేస్తుందిరా. అది ఏదో అటాక్ చేస్తుందిరా సించాన్. అవునన్నా. అరే మొత్తం ఆరెంజ్ కలర్లో అయిపోయింది. అబ్బా, వీళ్ళందరి పని అయిపోయిందిరా. అన్నా వీళ్ళందరి పని అయిపోయింది. గాడ్జిల్లాకు చాలా కోపం వచ్చినట్టుంది. అది ఇంకా ఊకోవట్లే. హోలోగ్రామ్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసేంత వరకు అది ఊకోదేమో అన్నా. అవునరా సించాన్, చూడు గాడ్జిల్లా ఎంత కోపంలో ఉందో చూడు. అది ఆటోమేటిక్ బ్రెత్ వేస్తూనే ఉంది. ఓహో, ఆ హోలోగ్రామ్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేంత వరకు ఇది ఊరుకోదనిపిస్తుందిరా. అవునన్నా. ఓ నాయనో,
గాడ్జిల్లాకి చాలా కోపం ఉందిరా. మనలక్కనే దానిలాగా హోలోగ్రామ్ని చేసిరని కోపం వచ్చినట్టుంది. కరెక్ట్ చెప్పావన్నా. ఇక మళ్ళీ వెళ్ళిపోతుంది సముద్రంలోకి. ఏంద్రీ ఇది? అవునన్నా, ఏందన్నా ఇది? మనం దూరం వచ్చినాం కాబట్టి బ్రతికిపోయాం. అది కాదురా, వచ్చింది కాల్చింది పోయింది. అవునన్నా. ఓరి నాయనో, ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి రా. రే మన కార్ ఎదురా. ఏమో అన్న తెలీదు. ఆగరా, ఇక్కడ ఎవరిదో కారు ఉంది, దీన్ని వేసుకొని పోదాం. ఫాస్ట్గా రండిరా మీరు. వస్తున్నామన్నా, వస్తున్నాం. ఏదో హోలోగ్రామ్ గార్జిలను చూద్దాం అనుకుంటే ఇదేంద్రా రియల్ గార్జిలను చూడాల్సి వచ్చింది. అవునన్నా, అది కూడా కోపంగా. ఓ అమ్మో, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఓకే 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 ఓకే, మనం ఫాస్ట్గా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంటే మళ్ళీ అది వచ్చి మళ్ళీ ఏదైనా అటాక్ చేస్తేమో. తప్పుకోండి రా పిల్లలు. ఫాస్ట్ గా పోనీ. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి.